హాయ్ అండి. దీపావళి గురించి చెప్దామనుకుంటున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అసలు అప్పుడు ఆ పరిస్థితులు లెక్క అంతా ఎట్లుంటే చెప్పండి. ఇంటి పరిస్థితులు మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు పటాకులు కొట్టడం అంటే చాలా ఇష్టం ఉంటుండే తెలుసా. అవన్నీ వాళ్ళు పక్క నైట్ మొత్తం చూస్తుంటే కొమ్మటోళ్ళు ఉండే మా సైడ్ మొత్తం వాళ్ళే ఉండే అనమాట. అందరు చాలా తెచ్చుకునేది కొట్టేది. ఇంకా అందరు పొద్దున్న లేచి అందరికన్నా ముందుగా లేచి మేమేదో 2-3 టపాసులు కొడుతుంటాం అంతే. అంతకెక్కువ కొట్టకపోతుంటాం. లేని గొప్పలు చెప్పడం దేనికి. అందరి ఇళ్ళల్లో కాగితాలు అసలు ఇంటి ముంగట అన్ని పేపర్లు పడతాయి కదా. నేనేం చేసేదాన్ని తెలుసా, అందరికన్నా ముందుగా 5 గంటలకు లేచి అందరు వాకిట్లకి ఆ కాగితాలు ఆ చెత్త అన్నీ తీసుకొచ్చేసి మా ఇంటి ముంగట పోసేస్తుంది. ఇంకా మా అమ్మ పిచ్చి తిట్లు నన్ను తిట్టినా సరే, ఎందుకే అట్లా పోస్తున్నావు అని అంటే, మరి అందరు కాల్చుకురు, అందరు ఇంటి ముంగట అన్ని పేపర్లు ఉన్నాయి, మన ఇంటి ముంగట ఏం పేపర్లు లేవు. అందుకే అన్ని ఆ టపాసులు అన్నీ తీసుకొచ్చి ఆ చిచ్చుబిడ్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి మా ఇంటి ముంగట వేస్తుంది. మా అమ్మ తిడుతుండే. కానీ ఇంకా దేవుడి దేవాలు పర్లేదు. ఇప్పుడైతే మేమైతే మా ఇంటి ముంగటనే మస్తు అవుతున్నాయి అనుకో, మేమే మస్తు కొడుతున్నాం. అలా చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు గుర్తుకొస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి కష్టం ఉన్న పొజిషన్ నుంచి ఏదో చదివి చేసి పెళ్ళి చేసుకుని ఈ పిల్లలు ఈ మళ్ళా మిడిల్ క్లాస్లకే పడితే మేము ఉన్నంటి కూడమ్మా పోనీ. అప్పుడు అట్లా మళ్ళీ మా పిల్లలు వాళ్ళని పెంచడము చేయడము ఏదో మొత్తం మీద వేస్తే ఇంకా కష్టాలు అనేటివి తప్పలేదు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు. నిన్న కూడా ఒక వీడియో పెట్టిన, పుడితే గొప్పింట్లో పుట్టాలి, కోటీశ్వరుల ఇంట్లో, లేదంటే లేని ఇంట్లో పుట్టాలి. ఈ మిడిల్ క్లాస్లో పుడితే ఆ మిడిల్ క్లాస్ కష్టాలు ఎన్నడూ పోవండి. అర్థమైందా? ఎందుకంటే ఉన్నోని ఇంట్లో పుడితే వాడు ఉన్నోనికే ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకో, ఆ 2 కోట్లు ఉన్నోనికే ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు లేని ఇంట్లో పుడితే లేనోనికే ఇస్తాడు. కాబట్టి మన దగ్గర లేదని కూడా మనల్ని ఎవరేమి కోటీశ్వరుడు వచ్చి మనల్ని చేసుకోడు కదా. కానీ ఈ రోజుల్లో మాత్రం చేసుకుంటారు. ఇప్పుడు 30 ఏళ్ళకు ఇప్పటికి చాలా డిఫరెంట్. అమ్మాయిలు దొరకక కోట్లున్న అమ్మాయిలు ఉంటే చాలు, కోట్లున్న వాళ్ళైనా సరే మీరు ఎంత ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే మేమే పెట్టి చేసుకుంటాం అని చేసుకోబోతున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఆ జన్మ అప్పుడు పుట్టేవారు 30 ఏళ్ళ కింద పుట్టిన, అప్పుడు 50 కింద, అప్పుడు పుట్టేవారు 50 ఏళ్ళ కింద, ఇప్పుడు పుట్టినా నీ మంచి కోటీశ్వరం చేసుకుంటుంటేమో అనిపిస్తుంది. కానీ సరే, భగవంతుడి పుణ్యాన ఏదో లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అంటారు సాఫ్ట్వేర్కి ఇవ్వాలి, 10 ఎకరాల పొలం ఉన్నోనికి ఇవ్వాలి, 2 ఎకరాలు ఇవ్వాలి, 3 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలి అంటారు. వాడు ఆ పొలం అమ్మడు, వాని ప్రాణం పోయినా వాడు పొలం అమ్మడు, దాన్ని అట్లే దాచిపెడతాడు. వాడు ఆడపిల్లలకి ఇస్తాడు, వాని పిల్లలకి ఇస్తాడు. మళ్ళీ పిల్లలు పడే కష్టం పిల్లలు పడుతూనే ఉంటారు. ఆ పొలం అమ్ముతారు. రేపు ఏమైనా కష్టం వస్తే సరే చూస్తాం, పెళ్ళి 4 ఎకరాలు ఉంది అమ్మాయికి ఇద్దాము అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత రేపు వీళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా పెళ్ళి చేయాలంటే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. మరి ఖర్చులు ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా ఏదో చేయాలి. కానీ ఎంతో అప్పు చేసి మరి ఆ అప్పు ఎవరు కట్టాలి? అబ్బాయి వాళ్ళే కట్టుకోవాలి కదా. మళ్ళీ ఆ అమ్మాయికి అబ్బాయికి ఏం సుఖం ఉంటుంది చెప్పండి. మళ్ళీ వాళ్ళకి అప్పులు నెత్తి మీద పెట్టినట్టే కదా. ఒకటి సాఫ్ట్వేర్ అంట, ఆ సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది, అది పోతుంది. వాడు ఇంకో పని చేయడానికి రాదు ఇక, వాడికి అది తప్ప ఇంకొకటి రాదు ఇక అది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పేది ఏంటంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి పని నేర్చుకోవాలి. ఒకటి కాకపోతే ఒకటి నేర్చుకోవాలి. స్కూల్ ఇప్పుడు టీచింగ్ పోస్ట్ అని ఏదున్నా మనం బ్రతికే అంత
పనులు చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని ఉండాలి. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. మనం ఒకటే సాఫ్ట్వేరు, ఒకటే డ్రైవింగు, ఒకటే అది అని అంటే అదే చేస్తావు. అది తప్ప నీకు ఇంకొక పని రాదు. అర్థమైందా? అందుకే అది ఒకటే చెప్పేది. ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లల్లో వాళ్ళకి అనుభవం ఉండాలి. అన్ని పనులు వచ్చి ఉండాలి. మీకు నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్. నేను ఇంత కష్టపడి ఇప్పుడు నాకు కూడా వచ్చు, బీడీలు చేయడానికి వచ్చు కానీ ఇప్పుడు ఇక చేయలేని పరిస్థితి. ఇంకా అప్పుడు చేసినట్టు ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. కానీ ఇప్పుడు ఒకటి ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నందుకు మీరు కనీసం సబ్స్క్రైబ్ ఇచ్చి కనీసం వ్యూస్ రావట్లేదు. ఏదో అంతో ఇంతో చేస్తున్నా, ఏదో కొంచెం చిన్నగా పొరపాటు చేసినా దాన్ని సర్దుకున్నా వదిలేసిన, మరి ఇంకా కూడా వ్యూస్ రాకపోవడము. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్లో ఏమైంది, లైక్ చేయండి. నేను మిమ్మల్ని అయితే ఏం అడగట్లేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఇప్పుడు యూట్యూబ్ యొక్క లక్ష్యం ఏంటి? లేని వాళ్ళకు చేయాలి, హెల్ప్ చేయాలన్నదే కదా. మరి మీరు కూడా ఆ విధంగా మాకు హెల్ప్ చేయొచ్చు కదా. కొంచెం సబ్స్క్రైబ్ ఇప్పించండి ప్లీజ్. ఈ ఛానల్ అందరు చూడండి, ఈ వీడియో అందరు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.